సిగరెట్లు, మందు తాగి మంచిగున్న పానాన్ని ఖరాబు చేసుకోకురి. నా వయస్సు 20 సంవత్సరాలు. నేను హాస్టల్లో ఉంటున్నాను. నాతో పాటు మరో అమ్మాయి నా రూంలో ఉంటుంది. మేమిద్దరం ఒకే మంచం మీద పడుకుంటాం. ఇద్దరం అమ్మాయిలమే అయినప్పటికీ గట్టిగా కౌగిలించుకుని పడుకుంటాము. పరస్పరం జననేంద్రియాలని వ్రేళ్లతో ప్రేరేపించుకుని చెప్పలేనంత థ్రిల్ పొందుతాను. రాత్రి అంతా ఇలాగే గడిచిపోతుంది. ఒకరినొకరివి విడిచి ఉండలేకపోతున్నాము. ఇంట్లో వాళ్ళు పెళ్లి అంటున్నారు. నాకు ఎందుకో పెళ్లి చేసుకోవాలని లేదు. ఇలాగే ఉండిపోవాలని ఉంది. ఏం చేయమంటారు? మీలో లెస్బినిజం సంబంధించిన మెంటాలిటీ డెవలప్ అయింది. మీ స్నేహితురాలు కూడా మీకు తగ్గట్లుగానే ఉంది. అందుకనే ఆమె కూడా మీతో పూర్తిగా సహకరిస్తోంది. పురుషుల్లో ఏ రకంగా హోమోసెక్సువాలిటీ ఉంటుందో అదేవిధంగా స్త్రీలలో కూడా ఉంటుంది. స్వలింగ సంపర్క మెంటాలిటీ ఉన్నవాళ్లు మామూలు వైవాహిక బంధంలో ఉండలేరు. మీలో లెస్బినిజం మెంటాలిటీ గట్టిగా ఉంటే పురుషునితో ఏ విధంగానూ మనస్సు పంచుకోలేరు. మరి మీరంటూ వంటి పరిస్థితి నుండి బయటపడగలరో లేరో చూడండి. ఒకసారి డాక్టరుని సంప్రదించండి. ఆపైన పెద్దల గురించి, పెళ్లి గురించి ఆలోచించండి. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.